నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో కే గిరేందర్రావు శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ ఇండియా. గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ ఈవినింగ్ అమెరికా. ఈరోజు కొన్ని ముఖ్యాంశాలు. మసూద్ అజార్కు రూపాయలు 14 కోట్లు అంటూ మనకు ఒక అంశం ఇస్తున్నారు. మసూద్ అజార్కి పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ అతను చేసినటువంటి టెర్రర్ కార్యకలాపాలు ఏదైతే ఉగ్రవాద కార్యకలాపాలు ఉన్నాయో దానికి 14 కోట్లు ఇచ్చినటువంటి ఒక అంశాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. మసూద్ అజార్కు రూపాయలు 14 కోట్లు పరిహారం ఇవ్వనున్న పాకిస్తాన్ సర్కారు. మృతుల కుటుంబాలకు రూపాయలు కోటి చొప్పున పరిహారం ప్రకటించిన ఆ దేశ ప్రభుత్వం. బహవల్పూర్ ఉగ్ర స్థావరంపై దాడి చేసిన భారత సేనలు 14 మంది జైషే చీఫ్ కుటుంబ సభ్యుల మృతి అంటూ దాదాపుగా మసూద్ అజార్కి సంబంధించినటువంటి ఒక 14 మంది కుటుంబ సభ్యులు చనిపోయిన సందర్భంగా అతని కుటుంబ సభ్యులకు ఒక ఎక్స్గ్రేషియా ఒక నష్టపరిహారం కింద 14 కోట్లు ఇస్తున్నట్లు క్వశ్చన్ మార్క్తో మనకి ఇక్కడ వెలుగుదిన పత్రిక ప్రధాన ఇస్తుంది. దీన్ని పూర్తిగా చదివి వినిపిస్తాను. చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. దీన్ని పూర్తి వివరాలు చదివే ప్రయత్నం చేస్తున్నాను. మసూద్ అజార్కు రూపాయలు 14 కోట్లు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను భారత సేనలు కూల్చేశాయి. 9 స్థావరాలపై చేసిన దాడుల్లో అనేక మంది టెర్రరిస్టులు చనిపోయారు. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఫ్యామిలీలోని 14 మంది కూడా హతమయ్యారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా జరిగిన నష్టంపై ఓ ప్రకటన చేశారు. దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకి కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తారని తెలియజేశారు. దీంతో తన కుటుంబంలో 14 మందిని కోల్పోయిన జైషే చీఫ్ మసూద్ అజార్కు రూపాయలు 14 కోట్ల దక్కే ఛాన్స్ ఉంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా బహవల్పూర్లో ఉన్న ఉగ్ర స్థావరాలపై దాడి చేసి చంపేసింది. లాహోర్ సుమారు 400 కిలోమీటర్ల దూరంలో బహవల్పూర్ పట్టణంలోనే జైషే ప్రధాన కార్యాలయం ఉంది అంటే ఇక్కడ మనకి కొన్ని అంశాలు ఇస్తారు. అలాగే జామియా మస్జిద్ సుబాన్ అల్లా లేదా ఉస్మాన్ ఓ అలీ క్యాంపస్ అని కూడా దీన్ని పిలుస్తుంటారు అంటూ ఎవరైతే వాళ్ళు ఉగ్రవాదులు చేపట్టినటువంటి కార్యక్రమాలు దానికి ఒక క్యాంపస్ పేరు అని పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఆపరేషన్ సింధూర్లో భాగంగా బహవల్పూర్లో ఉన్న ఉగ్ర స్థావరాలపై దాడి చేసి చంపేసింది. సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో తన సోదరి, ఆమె భర్త, మేనల్లుడి భార్య, మరదలు, మరో 5 చిన్నారులు చనిపోయినట్లు మసూద్ అజార్ ప్రకటించారు అంటూ తమ కుటుంబ సభ్యులు 14 మందిని భారతదేశ ఆర్మీ చంపేసినటువంటి ఒక అంశాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలాగే మొత్తం ఫ్యామిలీలో ఆయన ఒక్కడే బతికి ఉన్నాడు. చనిపోయిన వారందరికీ మసూద్ వారసుడు కాబట్టి అతనికి పాక్ సర్కార్ ఇచ్చే 14 కోట్లు దక్కనున్నాయి అంటూ తన కుటుంబ సభ్యుల్ని 14 మందిని టెర్రరిస్టులను ఆపరేషన్ సింధూర్లో టెర్రరిస్టులను హతమార్చే సందర్భంలో మన ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పిఓకేలోకి వెళ్ళి అక్కడ ఉగ్రవాదం చంపేస్తున్న అంశం మనందరికీ తెలిసింది. ఈ సందర్భంగా కేవలం ఒకే ఒకడు ఎవడైతే చావాలనుకున్నాడో వాడే బతికి మిగతా వాళ్ళు చనిపోయినటువంటి అంశాన్ని వివరిస్తున్నారు. అయితే అతని కుటుంబ సభ్యులు చనిపోయిన సందర్భంగా అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం 14 కోట్ల రూపాయలు ఒక ఎక్స్గ్రేషియా లాగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఇక్కడ మనకి కొంత సమాచారం వస్తుంది. క్వశ్చన్ మార్క్తో ఇచ్చినటువంటి అంశం ఇది. ఈరోజు మనకి మసూద్ మసూద్ అజార్కి సంబంధించినటువంటి టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నాడో మన భారతదేశం కావాల్సినటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి అంశం. ఈ అంశం పట్ల మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నేను చేసేటువంటి లైవ్ కార్యక్రమంలో వివిధ తెలుగు దినపత్రికలు చదువుతున్నాను. మీకు సమయం గురించి చూడాలని, మన ఛానల్ని సపోర్ట్ చేయాలని లైక్ కామెంట్లతో సపోర్ట్. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. బాయ్.